ఆశీర్వాదం కోరాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగే సరిహద్దు దళాలు విశాలపరచమన్నాడు. మరి ఇక్కడ దేవుడు సరిహద్దు దళాలు మనందరి కూడా ఆయన సరిహద్దులు విశాలం చేస్తాడు. అలాగే ఆయన తోడుగా ఎవరికైనా భక్తులకి అలాగే తోడై ఉన్నాడు జీవ గ్రంథంలో. సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ వర్తమాన కాలంలో మనం కూడా దేవుడు తోడై ఉంటాడు. అంత మాత్రం కాకుండా భూతకాలంలో కూడా ఆయన, ఎందుకంటే పిల్లల దేవుడు వర్తమాన భూతకాలంలో నిరంతరము ఆయన స్తోత్రార్హుడుగా ఉన్నాడు పిల్లల. హల్లెలూయా. కాబట్టి 4వది కీడు. హల్లెలూయా. కీడు. మరి కీడు గురించి మాట్లాడడం చాలా, అంతేగా ఏ కీడు నాకు రాకుండా దాన్ని చేయమని చెప్పాడు. చదవండి ఆ మాట వల్లి. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించును. హల్లెలూయా. మరి కీడు అనే కీడు మరి అంటే యాంటీగా ఉన్నాడు, లేకపోతే శత్రువులుగా ఉన్నాడు. మరి అది తప్పకుండా ఏదో ఒకటి కీడు చేయాలని తలపెడతా ఉంటారు అనమాట. అందుకని ఎబ్బేసి ఏం చేసుకుంటా ఉన్నాడు, అయ్యా ఎవరు కీడు చేసినా కీడు నా మీదకి రాకుండా నన్ను దాని నుండి కూడా నన్ను తప్పించయ్యా అని చెప్పి చేసుకున్నాడు పిల్లారా. అట్లాగే మనకు మరి ఆ యొక్క యేసేపు కూడా వాళ్ళ అన్నదమ్ములు ఎంతో కీడు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం జీవ గ్రంథంలో చూసినట్లయితే ఎన్నో ఉన్నాయి అన్నమాట. చాలా మందికి కీడు తలపెట్టిన వాళ్ళు కీడు చేయడానికి అట్లా కీడు చేస్తానికి అట్లా ఉంటారు. కానీ భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు కీడుకు మేలుగా మార్చేవాడు. హల్లెలూయా. తప్పని ఏం చేస్తాడంటే ప్రార్థన చేసుకుంటే కీడుకు మేలుగా మార్చేదేవుడు అనమాట. ఇద్దరు అదే ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా నా మీకు ఎవరైనా కీడు తలపెడితే దానిలో గురించి కూడా నన్ను తప్పించండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు అన్నమాట. పిల్లారా, కీడు మరి ఆ 4 ప్రార్థనల దేవుడు విన్నాడా లేదా, సఫలం చేశాడా లేదా? దేవుడు అదేప్పుడు మనం మాట్లాడుకుంటాం, నా ప్రార్థనలన్నీ కూడా నీవు సఫలపరచుము. నీవైతే ఏం చేసుకున్నావు? ఎప్పుడైతే అది చేశాడు, ఆశీర్వదించమన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. సరిహద్దులు విశాలపరచమన్నాడు, సరిహద్దులు విశాలపరిచాడు. అలాగే తోడుగా ఉండమన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. అట్లాగే కీడు నుంచి ఆయన తప్పించమన్నాడు, కీడు తప్పించాడు. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ నువ్వేమేమైతే అడిగావో అవి కూడా దేవుడు అవన్నీ చేయడానికి దేవుడు సమర్థుడా అసమర్థుడా? హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు సమర్థుడై ఉన్నాడు, చెప్పగాని వాడు ఆయన కాదు పిల్లారా. ఆయన నీ ప్రార్థన రిక్వెస్ట్ ఏదైనా సరే, నీ ప్రార్థన ఏది పెట్టుకున్నావో ఒకవేళ అది పైకి మీరు చెప్పలేకపోయినా నీ అంతరంగంలో దేవుడు మనసులో ఏదో ఒకటి చెప్పుకొని ఉంటారు కదా అది మీరు తప్పకుండా అది దేవుడు మీకు చేస్తాడన్నమాట. ఆ ప్రార్థన అన్నిటిని ఏమంటున్నాడు, మీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక అని చెప్తాడు. అన్ని ప్రార్థనని దేవుడు వినే దేవుడు. నువ్వేమైతే ఇంకా ఆలోచించావో ఆ ఆలోచన కూడా సఫలం చేస్తా ఉన్నాడు. 24వ కీర్తన ఫస్ట్ చదువుకున్నది, కీర్తన 24లో నువ్వేదైతే ఆలోచించావో ఆ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తానన్నాడు. చూడండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా ఏం చేస్తాడంట, సఫలపరుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, దేని గురించి ఆలోచించుకుంటున్నావో, నీ బిడ్డల కోసం ఆలోచిస్తా ఉన్నావా, లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచిస్తా ఉన్నావా? అయితే నీకంటూ ఒక ప్రణాళిక, నీకంటూ ఒక భవిష్యత్తుకి ఒక ప్రణాళిక కోసం నువ్వు ఆలోచిస్తా ఉన్నావా? అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఈ కాలంలో నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అట్లాగే మనం ఇంకా నువ్వు చేసే ప్రయత్నాలన్నిట్లో కూడా దేవుడు ఆయన సఫలపరుస్తానన్నాడు. తొందరగా సాగిపోత నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో పిల్లారా, మరి నెహెమ్యా అయితే యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని నెహెమ్యా తన యెరూషలేము రావడం జరిగింది. అయితే ఆ ప్రాకారాలన్నీ కట్టడానికి పూనుకున్నప్పుడు అక్కడ సన్బెట్ టోబియా అనే వాళ్ళు ఆటంకం చేస్తారన్నమాట. ఆటంకం చేసినప్పుడు నెహెమ్యా ఒకటే చెప్తా ఉన్నాడు, మాకు మా ప్రయత్నములు అన్నింటినీ దేవుడు మాకు సఫలం చేస్తాడు అని చెప్పి చెబుతా ఉన్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం
20వ వచనం చదువున్నావా? అందుకు నేను ఆ పైన వాళ్ళ ఆటంకం చేశారు. అవన్నీ మీరు తర్వాత చదువుకోండి. సంప్లెట్ టోబియా అనే వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎంతగానో తోలనాడి వాళ్ళని మా పనిని వాళ్ళని ఎంతో ధృవీకరిస్తున్నారు, హేళన చేసి. ఆ మాట వినినప్పుడు 19 మధ్యలో ఆ మాట వినినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని ధృవీకరించారు. చాలా మంది మీరు ఈ పని ఏంటి అని చెప్పి చాలా మంది ధృవీకరిస్తున్నారు. అయితే రాజు మీద అందుకు నెహమ్యా చెప్తున్నాడు 20వ వచనంలో, ఆకాశమున్న నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకున్నాము. హల్లెలూయా. మనం చేసే ఏ ప్రయత్నం అయినా, నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో అది నీ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంకా నువ్వు ఏదైనా నీ సొంత చేతి వృత్తులు కావచ్చు, నీ వ్యాపారాలు కావచ్చు, నీ ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా దేవుడు సఫలం చేస్తా ఉన్నాడు. పిల్లరా ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్లు అన్ని కూడా పిల్లలందరూ కూడా రావట్లేదని చెప్పి మొన్న సాయిది కూడా లేదు, ఆ సర్టిఫికేట్ రావట్లేదని నాయసులు ప్రార్థన చేయమని అవకాశ ప్రార్థనలో చేసినప్పుడు మరి దేవుడు ఆ సర్టిఫికేట్ త్వరగా వచ్చేటట్టుగా చేశాడు. పిల్లల తర్వాత ఫోన్ చేసి ఏదైనా సాయిపో అది వచ్చిందా అంటే వచ్చిందా అంటే మనం ప్రార్థనలో ఏ చిన్నదైనా వింటాము. దేవుడు సర్టిఫికేట్ల కోసం మీ యొక్క ఏటికి పెట్టుకుంటున్నారో అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు అవన్నీ కూడా మరి విన్నాడు దేవుడు. మరి అది క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే అది త్వరగా అది రావాలి, త్వరగా వాళ్ళు సబ్మిట్ చేయాలి, అది త్వరగా వచ్చేయాలి. నామినేషన్లో ప్రేయర్ పాయింట్ లో పెట్టినప్పుడు దేవుడు అది అనుగ్రహించాడన్నమాట. మీ ప్రయత్నాలు అయినా సరే అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, సఫలము చేస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. సఫలము చేస్తాడని చెప్పి చెప్తా ఉన్నాడు. అది ఏదైనా కూడా మన పనులన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు. తలపెట్టిన కార్యాలు ఏదైనా కూడా దేవుడు సఫలము చేస్తాడని చెప్పి ఆదికాండంలో చూడండి 24వ అధ్యాయం అక్కడ అబ్రహాము దాసుడైన ఎలీయాజరు కూడా చెప్తా ఉన్నాడు, నా ప్రయాణం అంతట్లో నేను తలపెట్టిన కార్యాలు అన్నింటిలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి సఫలం చేశాడని చెప్పి దేవుడికి చెప్తున్నాడు. మళ్ళీ 56వ వచనం 24వ అధ్యాయం 56వ వచనంలో నా కార్యములన్నీ కూడా యెహోవా సఫలపరచునుగాక అంటా ఉన్నాడు. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక తడువు కానియక పిల్లరా ఆయన అన్ని కూడా సఫలం చేశాడు. ఎందుకు వచ్చాడు అసలు అక్కడికి? రిబ్కా కోసము వచ్చాడు. ఆ ఊరు ప్రయాణం అంతట్లో కూడా దానికి 24:12 వచనంలో చెబుతాడు అన్నమాట. అక్కడ చెప్పుకున్నాడు ముందు నా ప్రయాణం అంతట్లో 24:12 చదవండి. అక్కడ ముందు తలపెట్టి అక్కడ బయలుదేరారు. తర్వాత ఇక్కడికి వచ్చింది అదంతా ప్రయాణం కానీ ఆ శుభకార్యం కానీ ఆ పెళ్లికి వచ్చాడు అనమాట. ఆ పెళ్లి కార్యం అనుకోండి, ఆ పెళ్లి కార్యములో ఆ శుభకార్యం అంతట్లో కూడా అతను వెళ్ళిన పని అంతట్లో కూడా దేవుడు అక్కడికి దేవుడు సఫలము చేశాడు. 12వ వచనం నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి అని ప్రార్థన చేసుకున్నాడు. 56వ వచనంలోకి వచ్చేసరికి పిల్లారా ఆ పని అంతా ముగిసిపోయింది. ఆల్రెడీ వెళ్ళిన కార్యం అంతా కూడా జరిగిపోయింది. తను ఏదైతే తలపెట్టి వెళ్ళాడో అయితే ఇస్సాకుకి మరి పెళ్లి కుమార్తెను చూడడానికి అతను వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసులు వీళ్ళ మనసులు కలిసినవి. రిబ్కాని ఇస్తారా అంటే ఆమె అడిగినప్పుడు నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నది. ఆ యొక్క వాళ్ళ మనసులు కలిసిపోయినాయి. మరి ఆ వెళ్ళిన పని అంతా కూడా ఏమైపోయింది, సఫలము అయిపోయింది. పిల్లారా అక్కడ చేస్తాడు యెహోవా మీరు తలపెట్టిన కార్యములన్నీ కూడా సఫలము చేయునుగాక అంటా ఉన్నాడు అన్నమాట. పిల్లగా ఇంకా మనోభీష్టాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తారు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనంలో మన మనోభీష్టం అంటే మనం ఏదైతే మనస్సులో అనుకుంటున్నామో, మన యొక్క ఏదైతే కళలు కంటున్నామో వాటన్నిటినీ కూడా దేవుడు సఫలం చేస్తానని చెప్తా ఉన్నాడు అన్నమాట. కీర్తనలో 21:2వ అది మనోభీష్టము సఫలము చేస్తున్న
ఇష్టపడుతున్నావు. హల్లెలూయా. మనోభీష్టం అనేది మన మనసులో అయితే ఏమి తలుస్తున్నామో, మన మనసులో ఏమి అనుకుంటా ఉన్నామో అది పిల్లలు అది భౌతిక సంబంధంగా కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైంది కావచ్చు. నీ మనసులో ఏమనుకుంటున్నావో, ఏమిటి నువ్వు కలలు కంటున్నావో పిల్లరా, ఆ కళలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తానని చెప్పి చెబుతున్నాడు. యేసేపుకి వచ్చిన కళలు నెరవేరినాయా, నెరవేరలేదా? నెరవేరి అట్లాగే నువ్వు మనోభీష్టం అంటే నువ్వు ఏదైతే కళలు కంటున్నావో, వేటి గురించి అంటే నువ్వు ఆ ప్రపంచంలో ఆ యొక్క అంటే విశ్వసిస్తున్నావో నువ్వు దానిని అంతటినీ కూడా ఆ మనోభీష్టం అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, సఫలము చెయ్యులు కాక అంటా ఉన్నాడు. యేసేపుకి చిన్నప్పుడు కళలు వచ్చిన పిల్లారా, అవన్నీ మనకు తెలిసిన స్టోరీసే అన్నమాట. చిన్నప్పుడే ఆయన కళలుగా అన్నాడు పిల్లారా. మరి సూర్యుడు, చంద్రులు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. సూర్యచంద్రులేమో తల్లిదండ్రులుగా, మరి వాళ్ళందరూ కూడా నక్షత్రాలుగా, ఆ కళలన్నీ కూడా వాళ్ళందరూ కూడా యేసేపుకి సాగిలి పడినట్లుగా, మరి పనులు అలాగే మళ్ళీ చేలో పనులు ఉంటాయి. ఆ పనులన్నీ కూడా ఒక పనేమో నిలబడి ఉంటుంది, అన్ని పనులు సాగిలు పడతాయి. అంటే తిరిగి వచ్చిన కళలు అన్నమాట అవన్నీ కూడా. అది తనేమో నిలబడినట్టు, వాళ్ళ అన్నలందరి తనకు సాగిలు, తనన్న పనులన్నీ వీళ్ళకి సాగిలు పడినట్టు, ఈ విధమైన కళలన్నీ పిల్లారా ఆ మనోభీష్టం అంతా ఏమైపోయింది రాబోయే దినాల్లో. మరి యేసేపుకి తర్వాత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఆ కళ అనేది నెరవేరిపోయింది. ఆ కళలైతే దేవుడు కళలు ఎలా చూపించాడు అదే రీతిగా ఏమైపోయింది, వాళ్ళ అన్నలు ఈయన దగ్గరికే వస్తారనమాట. అందరూ కూడా వచ్చి రైస్ కోసం ఆ దేశంలో కరువు వచ్చింది. అప్పుడు కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో మరి అందరూ కూడా కరువు కారణం చేత ఆ యొక్క ఐగుప్తు వెళ్ళవలసి వచ్చింది అనమాట. వారిలో అందరిలో ఒకరుగా వీళ్ళు కూడా రైస్ కోసం కొనుక్కోవడానికి ఆ ధాన్యం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. పిల్లలు అదే ఆ కళ నెరవేరుతుంది. ఆయన చిన్నప్పుడు ఏ కళగన్నాడు, 1 నుంచి 8 దాకా పనులన్నీ సాగిలి పనులు. ఆ కళ తర్వాత భవిష్యత్తులో అది నెరవేరింది పిల్లారా, భవిష్యత్తులో అది నెరవేరింది అనమాట. కానీ కీడు చేశారు, కానీ దేవుడు యేసేపుకు దాన్ని ఏం చేశాడు, మేలుగా చేశారు పిల్లరని చెప్పాలంటే. కీడు చేశారు అన్నదమ్ములు, కానీ దేవుడు ఏం చేశాడంటే దానిని మేలుగా మార్చాడు యేసేపుకి. హల్లెలూయా. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నాడే. ఏ కీడు నాకు రాకుండా నీవు నీ జాడలో నన్ను నడిపించుచున్నాడే. హల్లెలూయా. యేసు రాజా కృతజ్ఞత స్తుతునికే. హల్లెలూయా. యేసు రాజా కృతజ్ఞత స్తుతునికే. నాకెన్నో మేలులు చేసితివి, నీకే అర్పించును. అదవానికే చెల్లించును. చూసినట్లయితే మా పనులన్నీ ఆయన సఫలం చేస్తున్నట్ట. మన పనులన్నిటినీ కూడా దేవుడు సఫలపరుస్తా ఉన్నాడంట. మన పనులన్నీ యెషయా గ్రంథం 26:12 మన పనులన్నిటినీ కూడా యెహోవా నిజముగా నీవు మా పక్షం నుండి ఉండి మా పనులన్నిటిని చూసారా, మా పనులన్నిటినీ పక్షముగా ఉంటున్నాడు, పనులన్నిటినీ. ఇప్పుడు నెహమ్యాకి చేశాడా లేదా, వాళ్ళు పక్షంగా ఉండి అక్కడ సంప్లటు టోబీ వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడి హేళన చేసి అన్ని కూడా మాట్లాడి ఆటంకం చేసినప్పటికీ కూడా యెహోవా వాళ్ళ పక్షముగా ఉండి మరి వాళ్ళ పనులన్నిటిని సఫలం చేశాడా లేదా, చేశాడు. కాబట్టి ఆయన మన పనులన్నిటినీ కూడా నువ్వేవేవి తలపెడతావో, వేటి విషయాన్ని నువ్వు మనోనిష్టం కలిగి ఉంటావో వాటన్నిటినీ కూడా దేవుడు చెప్పానుగా ఫస్ట్ నువ్వేవేవి ప్రార్థనలో దేవుని కోరుకున్నావో
నువ్వేమేమి ఆలోచన చేసి ఉన్నావో నీ గురించి, నీ ఇంటిని గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ, నీ భవిష్యత్తుని గురించి, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ యొక్క భౌతికం కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ విషయాల్లో నువ్వు యోచన చేసి ఉన్నావో, నీ పనులన్నింటిలో కానీ, నీ తలపెట్టిన కార్యాలన్నింటిలో కానీ, నీ వివాహం కొరకు తలపెట్టావా నీ కార్యం, ఇల్లు కొరకు తలపెట్టావా నీ కార్యం, ఉద్యోగం కోసం తలపెట్టావా, సీట్లు రాలేదని నీ యొక్క పనులు తలపెట్టావా నీ కార్యం, అట్లా వీటన్నిటిలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే నీ అన్ని కూడా, నీ ప్రార్థనలు, నీ ఆలోచన యావత్తు కూడా నువ్వు ఏమైతే తలపెట్టావో అవన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడు, నీ ప్రార్థనలన్నీ సఫలపరుచునుగాక అంటాడు అనమాట. ఇలాగా మరి ఇన్ని దినాల నుంచి చేసే మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుచునుగాక.